ప్రభుత్వం తక్షణమే కొన్నిటిని తీర్చవలసినటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ కలెక్టర్కి మెమోరాండం ఇవ్వటం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్, త్రైమాసికాలు ఫీజు రీఎంబర్స్మెంటు, వసతి దీవెన సుమారుగా 4,600 కోట్ల రూపాయలు ఇప్పటికీ ప్రభుత్వం బకాయిలు పడింది. ఆ బకాయిల్ని ఇంతవరకు తీర్చకపోవడం వలన విద్యార్థులను బయటకు పంపించేటటువంటి కార్యక్రమం యాజమాన్యాలు చేస్తున్నాయి. వారికి గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచి చివరికి చదువుకోవాల్సిన విద్యార్థులు, పేద విద్యార్థులు కూలికి, నాలికి, వ్యవసాయానికి వెళ్ళిపోయేటటువంటి ఒక విషమ పరిస్థితిని ప్రభుత్వం చేపట్టడం చాలా దురదృష్టకరం. తక్షణమే 4,600 బకాయిలను తీర్చి విద్యార్థులకు, యాజమాన్యానికి ఊరట కల్పించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ అది ఒక భాగంగా రేపు వెళ్ళదలుచుకున్నాం. దాంతోపాటు బడ్జెట్లో కూడా చూసాం. బడ్జెట్లో 4,600 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఏదో 2,000 ఏదో కోట్లు బడ్జెట్లోనే పెట్టారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు అని. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. విద్యా వ్యవస్థని కుంగదీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. విద్య అనేది ఎంత అవసరమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం విద్య చదువుకునేటటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టి ఘోరమైన తప్పిదానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా గుంటూరులో కూడా పెద్ద ఎత్తున మేము ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా సరే, ఇక సూపర్ 6 ఎట్టాగు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని మాత్రం ఎన్నికలకు ముందు ఉదరగొట్టాడు. ఇంకొక ప్రధానమైనది యువతకి ఆశ కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇస్తాను అని ఒక మాట చెప్పాడు. ఆ నిరుద్యోగ భృతి 3,000 రూపాయల చొప్పున ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. మరి అధికారంలోకి వచ్చి సుమారుగా 9 మాసాలు అవుతుంది. అసలు ఆ నిరుద్యోగ భృతి 3,000 అనే అంశమే పక్కన పెట్టేశారు. చివరికి బడ్జెట్లో కూడా దాన్ని ఉదహరించినటువంటి సందర్భం లేదు. ఇంత ఘోరంగా ప్రభుత్వం విఫలమవుతుంది, మోసం చేస్తుంది. దాంతోపాటు 20 లక్షల ఉద్యోగాలు మేము కేటాయిస్తాము, వారికి ఇస్తాము అన్నారు. మొన్న ఏదో గవర్నర్ చేత చెప్పించారు, అవకాశాలు కల్పించామని. గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగ వృత్తిని, ఉద్యోగ కల్పనలో కూడా ప్రభుత్వం మోసం చేస్తుంది యువతని అనేటువంటి ఉద్దేశంతో కూడా దాన్ని కూడా డిమాండ్గా పెట్టడం జరిగింది. ఇంకా మూడో అంశం మెడికల్ కాలేజీలు. చాలా దురదృష్టం. వైద్యం, విద్య ఎంత అవసరమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైద్యం మీద, విద్య మీద బహుశా ఏ రాష్ట్రంలోనూ పెట్టనటువంటి శ్రద్ధ పెట్టారు. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వము కూడా ఇంత చిత్తశుద్ధిగా విద్యారంగం మీద, వైద్య రంగం మీద పెట్టినటువంటి సందర్భం లేదు. ప్రతి వాడికి, పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో నో వేకెన్సీ, ఒక్క వేకెన్సీ కూడా ఉండకూడదు, అయిన వేకెన్సీని ఇమీడియట్గా డాక్టర్లతో నింపాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా అందరికీ డాక్టర్లను నియమించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పేషెంట్స్ వెళ్ళి వైద్యం చేసుకునేటువంటి చక్కని అవకాశాన్ని కల్పించారు. దానితో పాటు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ కావాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఏం చేస్తున్నారండి మీరు? మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి మార్చేసి పప్పు బెల్లాలకు అమ్ముకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, బాగా భూస్వాముల ప్రభుత్వం ఇది. ఆ పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు మెడికల్ కాలేజీని
అమ్ముకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఎంత దుర్మార్గమైన విషయమో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకసారి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతే పేదవాడి వైద్యం ఎలా జరుగుతుందో అడుగుతా ఉన్నా. ఇవాళ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది మన గుంటూరులో, పేదవాడికి రక్షణగా ఉండేటటువంటి ప్రభుత్వ దీన్ని దాన్ని ప్రైవేట్ పరం చేసేస్తే, వచ్చే రెండు కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే, వచ్చే వైద్య కళాశాలలు వైద్యశాలలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారులకు అమ్ముకుని తద్వారా ఏదో పప్పు బెల్లాల్లో కమిషన్ తీసుకోవాలనే ప్రయత్నం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఈ 3 డిమాండ్ల మీద కూడా మేము 12వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళనలో భాగంగా గుంటూరులో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం. దీంతోపాటు విద్యార్థులు, యువకుల తల్లిదండ్రులు అందరూ కూడా దీనిలో పాల్గొవాలని మీ ద్వారా వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మాకు వ్యవస్థాపక దినోత్సవం కూడా ఉంది. ఆ రోజు ఉదయమే ఇక్కడ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నాం.